వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మకుచి. ఈరోజు మీకు చెప్పబోయే బ్యూటీ టిప్ ఏంటంటే సున్నిపిండి అండి. మీరు సున్నిపిండి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు విలేజెస్లో కానీ సిటీస్లో కానీ. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ చాలా సెన్సిటివ్ అయ్యే కొద్దికి మనం న్యాచురల్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి సున్నిపిండి యూజ్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సున్నిపిండి అనేది ఒక స్క్రబ్ లాగా యూజ్ చేస్తాం. ఎందుకంటే అవి లోపల ఉన్నవి కొంచెము పార్టికల్స్ అనేవి కొంచెం రఫ్గా ఉంటుంది. మీరు ఎంత బ్లెండ్ చేసుకున్న తర్వాత కూడా అవి కొంచెం రఫ్గానే ఉంటాయి. కాబట్టి మీ ఫేస్కి అంటే ఎస్పెషలీ ఫేస్కి అది రఫ్గా అయిపోతుంది. మీకు ఇన్స్టెంట్ గ్లోనెస్ వచ్చిన తర్వాత కూడా అది పోన్ అంటే మీరు ఎప్పుడు యూజ్ చేసేది ఎక్కువ అయ్యే కొద్దికి అది బ్లాక్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. అలాగే మీకు పింపుల్స్ ఉంటుంది కదా, ఈ స్క్రబ్ లాగా అది యూజ్ చేసినప్పుడు ఈ పింపుల్స్కి టచ్ అయినప్పుడు అది ఎక్స్ట్రా పింపుల్స్ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సున్నిపిండి డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల ఫేస్కి అలాగే డెడ్ సెల్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది ఫేస్లో. అట్లనే పోర్స్ కూడా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి మీకు సూపర్ టిప్స్ చెప్తాను. నేను చాలా రీసెర్చ్ చేశాను అన్నమాట ఈ టిప్స్ కోసం. ఆ టిప్స్ ఏమంటే టిప్ 1 చూద్దాం. మీరు ఫస్ట్ సున్నిపిండి యూజ్ చేసే వాళ్ళు స్నానానికి వెళ్ళి 10-15 నిమిషాల ముందు కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఒక బౌల్లో ఒక 3 to 4 స్పూన్స్ తీసుకొని త్రూఅవుట్ ద బాడీ ఫేస్తో కలిపి మొత్తం ఫేస్ మొత్తం అంతా రబ్ చేసుకునేయాలి. నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఫేస్కి హ్యాండ్స్కి అంతా రబ్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ దాన్ని వదిలేసి తర్వాత స్నానానికి వెళ్ళాలి. మీరు ఏదైతే సున్నిపిండి యూజ్ చేస్తారో తర్వాత స్నానానికి వెళ్ళారంటే మీకు ఈ సున్నిపిండి ఆ రఫ్నెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు సున్నిపిండి ఫేస్కి అప్లై చేస్తే ఈ ఏమైతే ఉంటుంది ఈ రఫ్ ఎలా ఉంటుందో అది స్క్రబ్ లాగా యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే అది రఫ్ పార్టికల్స్ ఏమైతే ఉంటాయి సున్నిపిండిలో అవి మన స్కిన్తో రియాక్ట్ అయిపోతుంది. అప్పుడు పోర్స్ కానీ పింపుల్స్ కానీ అవన్నీ చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. మనకి స్కిన్ కూడా చాలా డ్రై అయిపోతుంది. కాబట్టి ఇది కంట్రోల్ చేయడానికి మీ కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఆయిలీ సబ్స్టెన్స్ కాబట్టి మీరు సున్నిపిండి అప్లై చేసినప్పుడు ఆ ఆయిల్ అనేది మీ స్కిన్ మీద చాలా రఫ్గా పని కూడా చేస్తుంది సున్నిపిండిని. కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలాగా. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు కావాలంటే మీరు ఏదైనా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానంకి వెళ్ళి 5 మినిట్స్ ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని అది కొంచెం అది ఆరిన తర్వాత మీరు స్నానంకి వెళ్తే కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. టిప్ 2 ఏంటంటే మీకు ఆయిల్లో కౌ ఆయిల్ అంటే ఆవు ఆయిల్ ఉంటుంది. ఆవుతో తయారైన ఆయిల్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకుంటే మీకు సూపర్ రెమెడీ ఉంటుందండి. విలేజెస్లో చాలా మందికి ఇది దొరుకుతుందన్నమాట. కౌ ఆయిల్ అంటే మన సిటీస్లో దొరకడం కొంచెం కష్టం. కాకపోతే ఏంటంటే ఇది షైనీ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట స్కిన్ని. మనం ఇది ఆవ్ ఆయిల్లో ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. ఈ ఫ్యాట్ అనేది మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఫ్యాట్ యూస్ చేయడం వల్ల మనం ఎప్పుడైతే మనం ఈ సున్నిపిండి అప్లై చేస్తామో ఫేస్కి ఈ సెన్సిటివ్ ఏరియా అంతటికి మనకి ఒక ఈ రఫ్నెస్ ఏదైతే ఉంటుందో తగ్గిస్తుంది, మాయిశ్చరైజర్ పెంచుతుంది అన్నమాట ఫేస్లో. అప్పుడు మనం ఈ సున్నిపిండి స్క్రబ్ యూజ్ చేసినప్పుడు మనకి కొంచెం ఎఫెక్టివ్ తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే లుక్ కూడా చాలా తొందరగా మీకు కనిపిస్తుంది. ఏదంటే ఆవు ఆయిల్ అంటే కౌ ఆయిల్ యూజ్ చేస్తే మీకు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. థర్డ్ టిప్ ఏంటంటే మీరు యూజ్ ఆవు ఆవు పాలు ఉంటుంది కదా, దాన్ని మీగడ యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఏ పాలు తీసుకున్నా మీగడ యూజ్ చేయొచ్చు. ఆ మీగడ అనేది తనిగా తీసిపెట్టి మీరు స్నానానికి వెళ్ళి 10 నిమిషాల ముందు 15 నిమిషాల ముందు ఈ మీగడ అనేది ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా అప్లై చేయాలండి. డైరెక్ట్గా మీ చేతులతో అప్లై చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. త్రూఅవుట్ ద ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసుకుంటే బాగుంటుంది. చాలామంది అడుగుతారు ఈ మీగడ అనేది చాలా ఆయిలీ సబ్స్టెన్స్ కదా, మనం స్నానం చేసేదానికి కూడా టైం పడుతుంది అంటే ఆయిల్ పోకపోతే ఎలాగా అని అడుగుతారు కదా. మీరు ప్రతిసారి చేయకపోవచ్చు. అంటే వీక్లో ఒక 2 ఇలా యూజ్ చేశారంటే ఓకే అండి. మిగతా టైంలో మీరు ఆయిల్ యూజ్ చేయండి. వీక్లో 2 మీరు ఏ మీగడైతే యూజ్ చేస్తున్నారో అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే మీగడలో ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది స్కిన్ అబ్జర్వ్ చేసుకునేస్తుంది అన్నమాట. మన ఫేస్ కానీ చేతులకు కానీ అబ్జర్వ్ చేసుకునేస్తుంది. ఎప్పుడైతే మీరు సున్నిపిండి అప్లై చేస్తారో ఈ సున్నిపిండి అనేది ఒక స్క్రబ్ అని చెప్పాను కదా మీకు, అదేం చేస్తుంది ఈ ఫ్యాట్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మాత్రమే రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ వెన్నపూసలో ఏవైతే ఉంటుందో మీగడలో ఏవైతే ఉంటుందో ఆ ఫ్యాట్ ఆయిల్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. దాని నుంచి వచ్చిన మనకి స్మూత్నెస్ కానీ ఆ స్కిన్ మాయిశ్చరైజర్ కానీ అది కానీ రిమూవ్ కాదు సున్నిపిండి వల్ల. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇమీడియట్గా మీకు తెలుస్తుంది మీ స్కిన్ ఎంత స్మూత్గాను గ్లోగాను తయారవుతుందో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. మీ అమ్మకుచి. థ్యాంక్ యూ.